ఇదిగోండి నెల్లయ్యప్పర్ కోవిల్ నుంచి బయలుదేరాము ఎక్కడికంటే కుట్రాలం. ఈ కుట్రాలం రోడ్డు, ఆ చుట్టుపక్కల ఉన్న ఇటుపక్క అటుపక్క ఉన్న దట్టమైన చెట్లు ఇవన్నీ చూస్తుంటే కేరళలో ఉన్నామా అని అనిపిస్తుంది. కానీ మనం ఉన్నది తమిళనాడులోనే. కాకపోతే ఒక కొండ ఉంటుంది, ఆ కొండకి ఇటుపక్క మన తమిళనాడు, కొండకి అటుపక్క కేరళ. ఇంచుమించుగా ఈ తోవంతా ఎలా ఉంటుంది అంటే అది కనిపించే కొండ, ఆ కొండకి అవతల కేరళ ఉంది, ఇటుపక్కేమో తమిళనాడు ఉంది. ఇంచుమించుగా ఇదంతా కొడైకెనాల్, ఊటీ ఇలాంటి ఎన్విరాన్మెంటే ఉంటుంది. కళ్ళకి కూడా ఇంచుమించుగా అలానే అనిపిస్తుంది. మనం ట్రావెల్ చేస్తూ ఉంటే రోడ్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు కానీ ఇవన్నీ అలానే అనిపిస్తూ ఉంటాయి. ఇది ఎక్కడికి అంటే కుట్రాలం. తిరునెల్వేలికి 1 గంటన్నర దూరంలో ఉన్నాము. తిరునెల్వేలికి షార్ట్ ఫామ్ నెల్లై అని చెప్తారు. అందుకని ఆ కోవిల్లో ఉన్న ఆ కోవిల స్వామికి నెల్లయ్యప్పర్ అని చెప్పి పేరు. మనం ఇప్పుడు కుట్రాలం వెళ్తున్నాం కాబట్టి కుట్రాలంలో ఉన్న శివుడు పేరు ఏంటంటే కుట్రాలనాథర్. ఈ కుట్రాలనాథర్ టెంపుల్లోనే మనమేమో పంచసభల్లో ఒక సభ అయిన చిత్రసభ చూడొచ్చు. కాకపోతే నెల్లయ్యప్పర్ టెంపుల్లో ఇది కుట్రాలంకి లోపలికి వెళ్ళటానికి తోవ అన్నమాట. వాటర్ ఫాల్స్ చూడాలనుకునే వాళ్ళు ఇక్కడికి ఇంకొక 5.5 కిలోమీటర్స్ దూరం ఉంది అని. ఇదిగో అలా అందులోంచి ఆ కమాన్లోంచి వెళ్తే మనకేమో ఈ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళొచ్చు. మేము వచ్చింది కోవిలికి కాబట్టి అక్కడ కాంపౌండ్ వాల్ ఉంది. సో ఆ కాంపౌండ్ వాల్ దాటి మనం వెళ్ళాం. ఇక్కడ జనాలందరూ చక్కగా వెళ్ళి వాటర్ ఫాల్స్లో స్నానాలు చేసుకుని రోజంతా అక్కడే ఉండి వంటలు ఇంట్లో వండేసుకుని తీసుకెళ్ళిపోయి బట్టలు పట్టుకుపోయి అక్కడ స్నానాలు చేసేసి మళ్ళీ చక్కగా బట్టలు మార్చుకొని, కొంతమంది మార్చుకుంటారు, లేని వాళ్ళు అక్కడ ఎండలో అలానే చక్కగా ఆరబెట్టేసుకుంటారు ఒళ్ళుని తలని అంతా. వండుకొని తెచ్చుకున్నవన్నీ తినేసి సాయంత్రం వరకు అలానే ఎంజాయ్ చేసి వెళ్తారు. బట్ మనకి అంటే అలా ఆరు బయట స్నానం చేసి ఎంజాయ్ చేసేలాగా అయితే మేము అలా అంత ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి అది సరదా ఆశ అదన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం అనేది ఉండాలి అలా ఆరు బయట కూడా అలా ఎంజాయ్ చేయడానికి. బట్ మేమైతే కళ్ళతో చూసి ఆనందించి వచ్చేసాము. ఈ కుట్రాలంలోనే లాస్ట్ ఇయర్ చూసారా సడన్గా వాటర్ వచ్చేసింది మే మంత్లో. చాలా తక్కువ ఉంది వాటర్ ఫాల్స్ నిజం చెప్పాలంటే. మేము వాటర్ ఉండదని అనుకున్నాము కానీ ఉన్నది. లాస్ట్ ఇయర్ ఇలానే సడన్గా వచ్చేసేటప్పటికి 17 మందో 18 మందో నీళ్ళల్లో కొట్టుకుపోయారని చెప్పారు. చాలా డేంజరస్. మా డ్రైవర్ ఏం చెప్పారంటే మనం అక్కడ వెళ్ళి స్నానం చేస్తుంటే వాటర్ ఫోర్స్ గట చేతికి ఉన్న ఉంగరాలు, మెడలో ఉన్న గొలుసులు ఇవన్నీ తెగిపోతాయట, కోసేస్తుందట వాటర్ ఫోర్స్. ఉంగరాలు, చెవుదుద్దులు ఇవన్నీ జారిపోతాయట. జారినప్పుడు కూడా మనకి జారిన విషయం తెలియదుట. గొలుసులు అయితే కట్ అయిపోతాయట. అంత ఫోర్స్గా పడుతుంది. అది చూడడానికి చాలా అందంగా ఇంపుగా ఉంది. కానీ జోరుగా ఉన్నప్పుడు వెళ్ళామంటే మన అడుగే కాదు మన ఒంటి మీద ఉన్న వస్తువు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళాలి. ఇదేనండి కుట్రాలేశ్వరుడు కోవిల. ఈ కోవిల్లోకి ఫోన్ అలౌ లేదు, అందుకని గోపురం ఒక్కటే పెట్టగలుగుతున్నాను. మనం మనస్ఫూర్తిగా గోపురం చూసి దండం పెట్టుకున్నా కూడా లోపల మూలమూర్తికి మనం దండం పెట్టుకున్నంత ఫలితం ఆ స్వామి మనకి ఇస్తాడు. సో అందరూ అలానే ట్రై చేయండి. ఇక బయటికి వచ్చేసాం. బయటికి వస్తే అక్కడ మార్కెట్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు చెప్పలా. ఎంత బాగుందంటే ఇక్కడికి ఎంతోమంది అయ్యప్ప స్వాములు వస్తారు. వాళ్ళ కోసం ఈ పిత్తల సామాన్లు, ఇక్కడ చలి ప్రదేశం కదా అందుకని స్వెట్టర్లు, ఎప్పుడు సడన్గా వర్షం పడిపోతుందో తెలియదు అందుకని గొడుగులు, ఇలా ఇక్కడ బట్టలు మార్చుకోవాలనుకుంటే అదిగో పిల్లలకి పెద్దలకి అందరికీ చీరలు, పంచెలు, చిప్స్. ఇక్కడ కేరళకి దగ్గరలో ఉన్నాం కదా, ఇంచుమించుగా తమిళనాడు అంతా కూడా ఈ చిప్స్ బాగా ఫేమస్. ఆయన చూడండి ఎంత చక్కగా చేసేస్తున్నారు, టక్క 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 చేస్తున్నాడు ఆయన.
చాలా వేడిగా ఉంది, అందుకనే వచ్చేసాము. ఫోన్ ఉండకూడదు కదా పక్కన అని. చూస్తున్నారు కదా బిజినెస్. ఇక్కడ అంతేకాదు, ఇక్కడ ఎంతోమంది స్వామి మాలలు, భవానీ మాల, ఎన్నో మాలలు వేసే వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ వేసుకోవడానికి అనుకూలంగా మెడలోనేమో ఆ పూసలు, దండలు అన్నీ. ఇక్కడ పంచహారతలు అన్నీ ఉన్నాయి, రకరకాల కుందులు ఉన్నాయి. అదిగో చూస్తున్నారు అయ్యప్ప ఎంత బాగున్నారంటే అసలు ఆయన ఒకసారి అలా టచ్ చేసి వచ్చాను నేనైతే. అలా చూస్తూ వదిలేలేకపోయాను. ఒకసారి ఆయన మొహం మీద చేయి పెట్టి ఇలా అనుకొని వచ్చాను. ఈ పిత్తల సామాన్లో లేని వెరైటీ లేదు. అందరూ వచ్చి ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళేలాగా ఏదో ఒకటి ఉన్నాయి. ఇదిగో మాలలు, రకరకాల మాలలు, కరుంగళి మాలలు, స్ఫటిక మాల అంటారు కానీ మామూలు మాలలు, రుద్రాక్ష మాలలు, ఇలాంటివన్నీ మనకు మామూలుగా బయట దొరకవండి. ఇలాంటి తిరునాళ్ళలా ఇలాంటి ప్లేసుల్లోనే దొరుకుతాయి. ఒక చేతికేమో కడ వేసుకుంటారు కదా, దానికి చక్కగా ఏదో ఒక భగవంతుడి స్వరూపాన్ని పెట్టారు, అయ్యప్ప స్వరూపాలు పెట్టారు. ఇంక ఇవి చూస్తున్నారా, రామాఫలం, లక్ష్మణ ఫలం. ఇది క్యాన్సర్ ఫ్రూట్ అంటాం కదా, దీనికోసం ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు. అలా క్యాన్సర్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ పక్కనే బ్రౌన్ కలర్ అదిగో ఉంది చూసారా, అది గోట్ కాళ్ళకి ఎంత బలం ఉంటుందో అంత బలం వస్తుందట ఈ బ్రౌన్ కలర్ రూట్ మనము వండుకొని తింటే. దానికి వండే పద్ధతి ఒకటి ఉన్నది. అది